హాయ్ గైస్, వెల్కమ్ టు డే 17. నైట్ స్లీప్ గురించి మాట్లాడుకుంటే నైట్ స్లీప్ వచ్చేసరికి 5 hours 10 minutes అయితే స్లీప్ ఉంది. అండ్ 1 hour 30 minutes డీప్ స్లీప్ ఉంది. అందులో పర్లేదు, మంచిగానే రికవరీ అయ్యింది. నైట్ స్లీప్ బాగానే పట్టింది. మనకి స్లీప్ తక్కువ ఉన్న డీప్ స్లీప్ అనేది ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా రికవరీ బాగుంటుంది. అండ్ ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత క్లయింట్ సెషన్ ఒకటి ఉంటే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఓట్ షేక్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు అప్లోడింగ్ అయితే ఉంది. నైట్ ఎడిటింగ్ అయిపోయింది, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఒక 3000 స్టెప్స్ వాకింగ్ అయితే వెళ్తాను. 3000 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మీల్స్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటాను. మీల్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇంకా మనకి ఎగ్స్ అయిపోయినాయి, ఎగ్స్ తీసుకురావాలి. అండ్ ఫ్రూట్స్ అయిపోయినాయి, వాటర్ మెలాన్ అయిపోయింది, ఫ్రూట్స్ తెచ్చుకోవాలి. హ్యాపీగా సక్సెస్ఫుల్గా అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసాం. మీల్స్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను, లంచ్ అండ్ డిన్నర్. ఇంకా మనకేం పని ఉందంటే ఫ్రూట్స్ తెచ్చుకోవాలి. ఫ్రూట్స్ కొనుక్కొని జిమ్కి వెళ్ళిపోదాం. జిమ్కి అయితే వచ్చేసాం. ఈరోజు వచ్చేసరికి ఫుల్ డే బ్యాక్ అండ్ బైసెప్ అనమాట. అండ్ బ్యాక్లో డెడ్ లిఫ్ట్ కూడా ఉంది. ఈరోజు డెడ్ లిఫ్ట్ చేయాలి, హెవీ చేయాలి. పర్లేదు, చేంజ్ బాగానే వస్తుంది. ఎయిటీతో ఒక సెట్ చేశాను, ఇంకా 100తో ఒక సెట్టు, అండ్ 120తో ఒక సెట్టు, 130తో ఒక సెట్టు. ఇప్పుడు వచ్చేసరికి 150తో చేస్తున్నాం, 5th సెట్ అనేది. ప్రతిదీ వచ్చేసరికి 8 రిపిటేషన్స్ వచ్చి 130 వరకు కూడా 8 రిపిటేషన్స్ వచ్చాయి. మరి 150 ఎన్ని రిపిటేషన్స్ వచ్చాయో చూద్దాం. సెకండ్ వేరియేషన్ వచ్చేసరికి లాట్ పుల్ డౌన్ 5 సెట్స్ కూడా ఫెయిల్యూర్ సెట్సే. అన్నీ ఒకే వెయిట్తో చేస్తాం, అంటే మనది టాప్ వెయిట్ ఏదైతే ఉంటుందో ఆ వెయిట్తోనే చేస్తాం. కమాన్ ఈజీ, కమాన్ ఈజీ. Come on, easy. 2 more. 2 more. Come on, easy. 2 more. 2 more. 2 more. 2 more. Third variation. Seated rowing కూడా సేమ్ అంతే. ఫుల్ స్టాక్. ఇట్లా ఈ ఫుల్ స్టాక్ అయితే అసలు సరిపోవట్లేదు ఇది. లెట్స్ డూ ఇట్. Come on, easy. Eight on each side. You're going to step up. You're going to use that opposite leg to some sort of squat spread with a partnership form. Just lifting them up. Just 5 ది మార్నింగ్ మధ్యాహ్నం బ్యాక్ ఒకటే చేశాను. బైసెప్కి వచ్చినప్పటికీ టైం అయిపోయింది, ఇంకా బైసెప్ చేయలేదు మధ్యాహ్నం. ఇంకా దాని తర్వాత షిఫ్ట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు 9కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా బైసెప్ వర్కౌట్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి 9:30 అవుతుంది.
నేను ఇంత డిసిప్లైన్గా, ఇంత ఫోకస్డ్గా ఇలాగా ఉండడానికి కారణం మీకు రీల్ చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ ఆ రీల్ చూసిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడే కదమ్మా మనం తిన్నాం. మనం తినేసామా? నాకు గుర్తులేదు నాన్న. తిన్నావా నాన్న? మా ఇప్పుడే మనం ఇద్దరం తిన్నాం. ఆ రోజు నుంచి మా అమ్మ నన్ను తిన్నావా అని తప్ప ఇంకేం అడగలేదు. కానీ హఠాత్తుగా ఒకరోజు తిన్నామని కాకుండా ఇంకోటి అడిగారు. ఆశలే ఎందుకై నీ పేరేంటి బాబు? బతికే మధ్య అసలు గుర్తుపట్టాడించే బతుకే మాయా నిరంతరం వింతలేరు. ఇది చూసిన దగ్గర నుంచి ఇదిలాగుంది. సేమ్ ఇదే నాకు జరిగింది. ఒక 2 years బ్యాక్ మా అమ్మకి పెరాలసిస్ వచ్చి హాస్పిటల్లో ఉంది. అప్పుడు ఐసీయూలోంచి బయటకు తెచ్చిన తర్వాత అట్లా బెడ్ మీద ఉంచారు. బెడ్ మీదే మోషన్ వెళ్ళిపోతుంది, యూరిన్ వెళ్ళిపోతుంది. అయితేనేమో పొద్దున్నుంచి ఆయాలు క్లీన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు రాత్రి అయింది. రాత్రి అయినప్పటికీ ఇంకా ఎవరు లేరు ఆయాలు. దాని తర్వాత నుంచి ఇంకా నేనే క్లీన్ చేస్తున్నాను. నేనే అంటే ఇంకా మోషన్ క్లీన్ చేయడం, డైపర్ మార్చడం ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఒకసారి అలాగా 2 రోజుల తర్వాత, అంటే 2 రోజులు ఏం మాట్లాడలేదు, మూతి వంకరగా ఉండి సరిగ్గా. 2 రోజుల తర్వాత పక్కన కూర్చునేవాడిని. పక్కనున్న నన్ను పిలిచి, బాబు మా అబ్బాయిని పిలుస్తావా కొంచెం అనింది. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు నాకు. దాని తర్వాత డాక్టర్ వచ్చారు. డాక్టర్ వచ్చి డాక్టర్కి వణుకుతా చెప్పాను. చెప్తే, మీ అబ్బాయా? మరి ఈ అబ్బాయి ఎవరంటే, ఏమో నాకు తెలీదు, మీ అబ్బాయి ఎవరో నాకు తెలీదు, మా అబ్బాయిని పిలవండి అంటుంది. ఇలాంటివి నన్ను చాలా స్ట్రాంగ్ చేసింది. ఇప్పుడు కూడా అసలు మా అమ్మకి మెమరీ పవర్ చాలా బాగుంటుంది. ఒక 5 సంవత్సరాలు క్రితం పాస్పోర్ట్ సైజులు ఉంటాయి కదా, పాస్పోర్ట్ సైజు ఫోటోలు మీద మనకి డేట్ రాసిస్తారు, ఈ డేట్లో దిగామని. నేను ఎన్నిసార్లు దిగానో అన్నిసార్లు డేట్ గుర్తుపెట్టుకొని ఆ డేట్ చెప్పేది 5 సంవత్సరాల తర్వాత కూడా. నేను పాలిటెక్నిక్ డిప్లొమా చదివినప్పుడు 3 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్లో కాదు 10th క్లాస్లో తీసుకున్న డేటు 4 సంవత్సరాల దాకా గుర్తుపెట్టుకుని 4 సంవత్సరాలు అయ్యే తీపించుకునేవాడిని ప్రింట్. ఎక్కడ ఏది పెట్టినా సరే ఒక ధీమాతో ఉండేవాడిని, అమ్మకు గుర్తుంటుందిలే అని. ఇప్పుడు నేను క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి, అమ్మ ఎగ్స్ బాయిల్ చేయి నేను ఇంటికి వస్తున్నా అంటే ఫోన్ పెట్టేసి మర్చిపోతుంది. ఈ జిమ్లు, వర్కౌట్ ఇవన్నీ చేసేది నేను ఫస్ట్లో అయితే నాకు ప్యాషన్ ఉండేది. దాని తర్వాత ఎక్కడ చూపించాలి, ఎవరి మీద చూపించాలి, ఆ కోపాన్ని అంతా నా మీద నేను చూపించుకోవడం మొదలుపెట్టాను. నా మీద నేను చూపించుకొని నన్ను నేను ఇది చేసుకునేవాడిని. ఎక్కడ ఏం చేయలేను, ఎవరిని ఏం చేయలేను, ఎవరికి ఏం చెప్పలేను, అర్థమయ్యేది కాదు. ఎలాగైనా ఇందులో బయటకు రావాలి. ఇప్పుడు కూడా మా అమ్మ బండి ఎక్కలేదు, స్కూటీ నాది, ఎవరో ఒకరు ఎక్కిస్తేనే ఎక్కిద్ది. నేను ఇంత కసిగా ఉండడానికి కారణం
ఎవడో ఎక్కిస్తే కాదు, నా కార్ అయితే ఫ్రీగా ఎక్కేసిద్ది. కార్లో తిప్పాలి, కార్లో అయితే ఫ్రీగా ఎక్కిద్ది. బండి మీద లాగా ఎవరు సాయం చేయాల్సిన అవసరం లేదు. సొంత కారు తీసుకోవాలి, కారు తీసుకొని కార్లో తిప్పాలి. ఇదే నన్ను మోటివేట్ చేస్తుంది ప్రతిరోజు. హాస్పిటల్లో అది జరిగి ఐసీయూలో ఉన్న రోజు కూడా నేను జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేశాను. ఇప్పుడు ఐసీయూలో ఉన్న రోజు కూడా మెంటల్గా ఉంది. 2 స్కూప్లు ప్రీ వర్కౌట్ తీసుకొని జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ చేయలేదు, ఇంకా అమ్మ దగ్గరే ఉండాల్సి వచ్చి. ఇవన్నీ నన్ను పుష్ చేస్తాయి, ఇందులో బయటికి రావాలి, ఈ ఇంటిని మార్చాలి. ఓకే, ఏడుస్తూ ఉంటే పనులు అవ్వవు. ఇది వచ్చేసరికి మన లాస్ట్ మీల్ అనమాట. మన లాస్ట్ మీల్ తినేసి ఇంకా 250 స్టెప్స్ అయితే ఉన్నాయి. 250 స్టెప్స్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళి పడుకుందాం. మంచి రికవరీ ఉండాలి కదా. సారీ చెప్పడం మర్చిపోయాను, అంటే అప్పటి వరకు అలాగుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత నార్మల్గానే ఉంది, కాకపోతే మతిమరుపుగా ఉంటుంది, త్వరగా మర్చిపోతుంది అంతే తప్ప మమ్మల్ని మేము గుర్తే ఉన్నాం. ఆ రోజు వరకు మెడిసిన్ అవన్నీ వాడేసిన తర్వాత నార్మలైజ్ అయిపోయిన తర్వాత ఒక వారం ఇంత 5 days తర్వాత నార్మల్ అయిపోయి మమ్మల్ని గుర్తుపెట్టేసింది. అంటే ఇది చెప్పకపోతే ఇప్పుడు కూడా అలాగే ఉందనుకుంటారు కాబట్టి మర్చిపోయాను, మళ్ళీ చెప్తున్నాను అందుకే.